టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ పాదయాత్ర 222వ రోజుకు చేరుకుంది. ఆయన ఇప్పటి వరకు 3060 కిలోమీటర్లు నడిచారు. ఇవాళ యలమంచిలి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. యలమంచిలి మార్కెట్ జంక్షన్ లో స్థానికులతో లోకేష్ భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు కొత్తూరు జంక్షన్ లో లోకేష్ సభ నిర్వహించనున్నారు. వివిధ వర్గాల సమస్యలు అడిగి తెలుసుకుంటూ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని హామీలు ఇస్తూ లోకేష్ ముందుకు నడుస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, యువగణం పాదయాత్రకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఈరోజు మనం అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఈరోజు నారా లోకేష్ పాదయాత్ర కొనసాగనున్నది. ఈ నియోజకవర్గంలో ఈరోజు రెండవ రోజు. ఇప్పటి వరకు 3059.6 కిలోమీటర్లు నడిచారు. ఈరోజు 222వ రోజు. మనం చూడొచ్చు, ఇక్కడే దగ్గరలోనే లోకేష్ గారి క్యాంప్ సైట్ కూడా ఉంది. మరి కాసేపట్లో పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇక్కడి నుంచే ఇప్పటికే అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నంతో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ పాదయాత్రలో పాల్గొనడానికి కూడాను ముందుకు వచ్చారు. ఇప్పటికే ఈ పాదయాత్ర చాలా విజయవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు కూడా లోకేష్ గారితో తాము నడుస్తామని, పాదయాత్రలో పాల్గొంటామని, తమ సమస్యలు చెప్పుకుంటామని కూడాను స్థానిక ప్రజలు, నేతలు అందరూ వచ్చారు. మరింత సమాచారం ఇక్కడ కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు, స్థానికంగా ఉన్నారు, వారిని తెలుస్తుంది. సార్, ఎలా ఉంది ఈరోజు పాదయాత్రకు సంబంధించి? మేము విజయనగరం నుండి నెల్లిమల నియోజకవర్గం నుంచి వచ్చామండి. తెలుగు ప్రొఫెషనల్ లీగ్ జిల్లా అధ్యక్షులమే. ఈరోజు యువకాలం పాదయాత్ర రెండో విడత మొదలైన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా యువతీ యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మేధావులు అందరూ కూడా ఈరోజు లోకేష్ గారి వైపు తమ దృష్టి కేంద్రీకరించారు. ఎందుకంటే అతనిలో కొత్త ఒక యువ నాయకత్వాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. ఇటువంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడం కోసం, ఆంధ్ర రాష్ట్రం బాగుపడడం కోసం ఇటువంటి నాయకులు అవసరమైన విషయం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తించారు. రాబోయే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో కూటమితో ఉన్న విజయంలో లోకేష్ గారు ప్రత్యేకమైన ముద్ర వేస్తారని, ఇది తిరిగిలేని సత్యం అని ఈ రకంగా మీ ఛానల్ ద్వారా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మనతో మాట్లాడి చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ఈరోజు లోకేష్ గారు పాదయాత్రలో పాల్గొంటున్నారు కదా? నేను విజయనగరం జిల్లా నుంచి వచ్చానండి. ఈరోజు ఎన్నో అరాచకాలు, ఆటంకాలు, అడ్డంకుల్ని ఎదుర్కొని నారా లోకేష్ గారు ఏదైతే చారిత్రాత్మక పాదయాత్రకు శ్రీకారం చుట్టారో యువగలం పేరుతో, ఈరోజు ఆ పాదయాత్రని రెండో విడతలో కొనసాగిస్తూ ఈరోజు ఉత్తరాంధ్రకు చేరుకున్న ఈ శుభతరుణంలో మేము లోకేష్ గారిని కలిసి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం. లోకేష్ యువగలం ప్రతి గడప ముందుకు, ప్రతి గుండెలోతుకు చేరేలాగా ఈ యువగలాన్ని మేము తీసుకెళ్తామని లోకేష్ గారికి తెలిపడానికి మాత్రం ఇక్కడ నుంచి వచ్చాం. మేడం, మీరు చెప్పండి, లోకేష్ గారి యువగలానికి మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారు. దీన్ని బట్టి మీకేమనిపిస్తుంది? దీన్ని బట్టి ఆడవాళ్ళలో కూడా మార్పు వచ్చిందని తెలుస్తుందండి. అదే కాక మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆయన రావటం, తర్వాత ప్రతి ఒక్క యువతిని, మహిళల్ని పలకరించడం చాలా ఆనందకరంగా ఉంది. అందుకే మహిళలను కూడా ఆయన పాదయాత్రకి సంఘీభావంగా తెలియజేయడానికి మేము అందరం పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మేడం, మనతో మాట్లాడడానికి జనసేన నేతలు కూడా ఉన్నారు. సార్, ఏంటి సార్ మీరు పాదయాత్ర చెప్పండి. ఏదైతే యువకాలం ప్రకటించారో నారా లోకేష్ గారు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ప్రకారం మా జనసేన పార్టీ నిన్న పులపర్తిలో ఎంటర్ అయిన కాంచి కూడా మా ఇన్ఛార్జ్ సుందర విజయ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు అందులో పాల్గొనడం జరిగింది. అదే కాకుండా రేపు మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత ఏదైతే వైసీపీ అక్రమాలు చేసాయో అన్నిటి కూడా బయట పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన ఈ యొక్క కలయిక చాలా ఆనందంగా ఉందని చెప్పి జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా తెలుసుకున్నారు. అదే కాకుండా మా పట్టణంలో యలమంచిల్లో గత 20 సంవత్సరాల నుంచి ఒక ఫ్లైఓవర్ శంకుస్థాపన చేసి పూర్తి అవ్వకుండా కూడా అది ఒకటి ఉండిపోయింది. ఈ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క ఫ్లైఓవర్ను పూర్తి చేసి మా జనసేన తెలుగుదేశం నాయకులు దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క ఫ్లైఓవర్ను కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క యువగలం యాత్రలో మరి నారా లోకేష్ గారికి ప్రజా స్పందన, మహిళా స్పందన, జనసేన సైనికుల స్పందన కూడా చాలా ఉద్రేకంగా నడుస్తున్నారు. కాబట్టి ఆయన వెనకాల మా ఇన్ఛార్జ్ సుందర విజయ్ కుమార్ గారు, అలాగే యలమంచిలి ఇన్ఛార్జ్, తెలుగుదేశం ఇన్ఛార్జ్ ప్రగన్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, గౌరవనీయులు పప్పుల చలపతిరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మనతో మాట్లాడడానికి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు ఉదయం నుంచి. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? నెల్లిమర్ల నగర పంచాయతీ, నెల్లిమర్ల మండలం.
మేము లోకేష్ బాబు గారికి సంఘీభావం తెలియపరచడానికని వచ్చాం. మరి లోకేష్ బాబు గారి ఈ పాదయాత్ర యువగలం మొదలెట్టేటప్పుడు యువకుల కోసం, యువకుల ఉత్సాహం పరచడానికి, నిరుద్యోగుల కోసం అసలు మొదలుపెట్టారు పాదయాత్ర. అలాంటిది ఈరోజు అన్ని రంగాల్లో అందరికీ కూడా అతను సరైన సమాధానం ఇస్తూ అందరికీ ఉత్సాహం లేపుతూ ఇప్పుడు ఈరోజు ఈ యువగలం అనే పాదయాత్ర చాలా బాగా జరిగింది. అందరూ భారీ ఎత్తుగా జరిగింది. దీన్ని చూసి అందరూ కూడా చాలా విధంగా ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఇప్పుడు ఏంటనేది అందరికీ తెలిసింది. మరి నెక్స్ట్ యువ నాయకుడు ఆయనే మాకు అందరికీ. మరి వచ్చే రాబోయే కాలంలో అతను మాకు అందరికి అండగా ఉంటారు. మహిళలకి అందరికీ కూడా సరైన నాయకుడని మేము చెప్పుకుంటున్నాం. ఇది ముగింపు సభ కూడా మీ జిల్లాలోనే నిర్వహిస్తున్నారు. మాకు అదో మంచి సంతోషం అండి. మాకు పోల్పల్లిలోని భోగాపురం మండలంలోని ఇది ముగింపు సభ పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. మా ఊరిలో ఇది జరగడం మేము చాలా సంతోషిస్తున్నాం, ఆనందపడుతున్నాం. మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ యువనేత కూడా ఉన్నారు, ఆడారి కిషోర్ బాబు. సార్ ఏంటి చూస్తుంటే ఇంత ప్రజా సందోహం వస్తుంది యువగలానికి, చాలా మంది వినతులు కూడా లోకేష్ గారు చెప్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యువకుల యొక్క గొంతులో గరాలం పోసాడు. గరాలం అంటే విషం. ఆ గరాలను తీసివేయటం కోసమే మా లోకేష్ బాబు గారు యువకిషోరమైనటువంటి యువకుడు యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసిన మొదలుకొని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు, మధ్య వయస్కులు, ఇవాళ వృద్ధులు, వికలాంగులు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా పూర్తి స్థాయిలో వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఇస్తూ ఉన్న తరుణంలో ఆయన కూడా చాలా స్వాంతంగా ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ తీసుకొని రేపు ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో పెట్టి వాళ్ళందరికీ కూడా స్వాంతం చేకూరే విధంగా పెద్ద ఎత్తున యువగలం పాదయాత్ర కొనసాగుతోంది. ఎక్కడ కూడా అన్స్టాపబుల్, పూర్తి స్థాయిలో ఒక అవగాహన ఉండేటువంటి నాయకుడిగా భవిష్యత్తు తరాలకి ఖచ్చితంగా రాబోయే 40 సంవత్సరాలకి కూడా లోకేష్ గారి యొక్క లీడర్షిప్లో పనిచేయాలనే ఒక తపనని ఆయన పూర్తి స్థాయిలో క్రియేట్ చేశారు. రాత్రనక పగలనక పొద్దునుంచి సాయంత్రం వరకు ఆల్మోస్ట్ రోడ్లపైనే ఉండి ఎవరైతే మరి నిన్న మనం చూస్తూ ఉంటే యలమంచిలి పాయకరావుపేట నుంచి యలమంచిలి ఎంటర్ అవుతున్న సమయాలలో లారీ డ్రైవర్స్, ట్రక్ డ్రైవర్స్ కూడా లారీలు రోడ్లపైన ఆపేసి బయటకు వచ్చి అయ్యా మాకు రోడ్డు పైన ట్యాక్స్లో, టోల్ ట్యాక్స్లో, ఇన్సూరెన్స్లు విపరీతంగా ఈరోజు రాష్ట్రంలో బాధలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు బాగుతున్నారు కనుక మేము అందరూ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నామని చెప్పని మరి పెద్ద ఎత్తున ప్రజలు ఈ స్పందన చూస్తూ ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వారికి వణుకు పుట్టింది ఆల్రెడీ. మరి మా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేసరి 20వ తారీఖుని మరి పెద్ద ఎత్తున సభ మేము జరుపుకోబోతున్నాం విజయనగరం జిల్లాలో పోలుపల్లిలో. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు రాబోతా ఉన్నారు, లోకేష్ గారు రాబోతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా అక్కడ పెద్ద స్థాయిలో హాజరవడానికి సిద్ధంగా ఉన్నాం మేమంతా. అదే మనతో మాట్లాడడానికి జనసేన నేతలు కూడా, అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ నేతలు కానీ పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సరే ఏమనిపిస్తుంది సార్ యువగలానికి ఇంత ప్రజాస్పందన రావడాన్ని? సార్ గతంలో చూసాం, ఎప్పుడు కూడా ఇంత ఈ పాదయాత్ర ఇంత సక్సెస్ఫుల్గా జరగడం ఇదే మేము మొదటిసారి. మేము చంద్రబాబు నాయుడు చూసాం, రాజశేఖర రెడ్డి చూసాం, జగన్ గారు చూసాం. అన్నిటికంటే కూడా మరి ఈ లోకేష్ గారి ఈ పాదయాత్ర చాలా సక్సెస్ అయింది. జనాల్లో కూడా మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, వ్యాపారస్తులు అందరూ కూడా అన్ని రకాలు కూడా ఆదరిస్తున్నారు. చాలా ఇది మాకు రేపు రాబోయే కాలంలో చాలా మన ఆంధ్రాకి శుభసూచకం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. ఈరోజు యలమంచిలి నియోజకవర్గంలోని పాదయాత్రకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. ఈరోజు 222వ రోజు అది నారా లోకేష్ యువగలం పాదయాత్రలో పాల్గొనడానికి స్థానిక టీడీపీ నేతలు, జనసేన నేతలు పెద్ద సంఖ్యలో కూడా వచ్చారు. కలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే తమ సమస్యలు కూడా వినిపించుకోవడానికి స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. టు హైదరాబాద్ స్టూడియో.